చెప్పండి. చూసావా ఆంటీ అంకుల్ ఎంత సరదాగా ఆడుకుంటున్నారు, ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. అవునవును, నేను కూడా ఒక్కసారి గొడవ పడడం చూడలేదు. వాళ్ళు గొడవ పడేలాగా నేను చేస్తా. నువ్వు చెయ్యలేవు. చేస్తా. చెయ్యలేవు. చెయ్యలేవు. నువ్వు చేస్తా. చెయ్యలేవు. బెట్టా? బెట్ ఎంత? 1000 రూపాయలు బెట్. సరే చూద్దాం. చూద్దామా? చూద్దాం. అంకుల్ అమ్మా మీతో ఒక మాట మాట్లాడుకుంటున్నాను. చెప్పమ్మా. ఆంటీ ఉంది ఏంటో చెప్పు. చిన్న మాట ఒక్కసారి బయటికి రండి. సరే ఫైన్. చెప్పమ్మా. ఒక డౌట్. ఏంటమ్మా? మిరపకాయ బజ్జీలు ఉంటాయి కదా, దాని లోపల ఏముంటది? మిరపకాయ బజ్జీ లోపల మిరపకాయ ఉంటుందమ్మా. ఓకే థ్యాంక్స్. అది తెలియదు నీకు? థ్యాంక్స్ థ్యాంక్స్. ఓకే ఓకే. అండి చాలా హుషారుగా ఉన్నారు, నవ్వుతున్నారు. ఏమడిగింది ఏంటి అమ్మాయి? ఏం లేదమ్మా, చిన్ని సిల్లి విషయం దాని ఉంది. ఏం లేదు. ఆహా, ఏదో పని కట్టుకొని వచ్చి పిలుచుకెళ్ళిందంటే ఏదో ఉండే ఉంటదిలేండి. సిల్లి థింగ్ ఏం లేదు దాంట్లో. ఏంటి అసలు ఇంతకీ నాకు చెప్పకూడదా? చెప్పకూడదు ఏం లేదు. ఏం లేదు. మిరపకాయ బజ్జీ ఉంటుంది కదా, అవును. ఆ బజ్జీ లోపల ఏముంటుందని అడిగింది. దాని పేరే మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంటుందమ్మా అని చెప్పిన. ఆ చిన్న విషయం కూడా అర్థం కాలే ఆవిడ. అదే అడిగింది, వేరే ఏం లేదు. ఏమండి ఒకసారి చూడండి, మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంటదని 5 ఏళ్ల పిల్లలకి కూడా తెలుసు. అమ్మాయికి తెలియదంటే నేను నమ్ముతానా? ఏదో అమాయకత్వంగా అడిగింది బాబు, ఏం చేస్తాం. మీరు నా దగ్గర మస్కా కొట్టద్దు. ఏదో ఉంది చెప్పండి, అసలు విషయం ఏంటో. ఏమి లేదు, అదే విషయం, వేరే ఏం లేదు. ఆ విషయం ఎవరు అడగరండి. మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉండే విషయం ఎవరికి తెలియదు కనుక నన్ను నమ్మించాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి అమాయకంగా అడిగింది, నన్ను ఏం చెప్తా చెప్పు. అడిగింది చెప్పాను. మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంటుందమ్మా, చిన్న విషయం కూడా తెలియదా నీకు అని చెప్పాను నేను. ఆ విషయం అయితే ఇక్కడ అడిగేది కదా, అటు పిలుచుకెళ్ళి మరి ఎందుకు అడుగుతుంది? ఏంటిది, ఏమనుమానం నీకు? ఏంటి అసలు? నాకేదో డౌట్ వస్తుంది. ఏంటి డౌట్ నీకు? ఏమో మరి ఏదో అదే విషయం ఉన్నా నీకే చెప్తున్నా, అర్థం చేసుకోండి. లేదండి, మీరు అసలు ఏంటి డౌట్ నీకు? ఏదో విషయం అడిగింది, అది మీరు దాచిపెడుతున్నారు. ఏం దాచిపెట్టలేదు, ఉన్న అదే విషయం చెప్తున్నా. ఇన్ని రోజులు ఇప్పుడు గొడవ పెట్టే మాతోటి. ఎవరైనా ఇలా అడుగుతారా? ఎవరినన్నా అడుగుదామా ఈ విషయం నిజమంటే? ఈ విషయం బయట పెట్టుకుంటావు మనం? లేదండి, ఇప్పటికైనా నిజం చెప్పండి. నిజంగా చెప్తున్నా, ఆ అమ్మాయి ఏం అడగలేదు. అంకుల్ ఒక విషయం అడుగుతున్నారు, ఏంటి అంటే మిరపకాయ బజ్జీలు ఏముంటుంది అంకుల్ అడిగింది. మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంటుంది అమ్మ, ఇది కూడా తెలియదా అన్న. ఏదో సారీ అంకుల్, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. అంతే, ఏం లేదు అందులో. సరేలేండి, మీరు నాకు నిజం చెప్పట్లేదు, నాకు అర్థమైంది. ఇక మీరు చెప్పరు, ఏదో ఉంది. ఆంటీ అంకుల్ గొడవ పడ్డాడు, ఇప్పుడేమంటాం? ఏమో అనుకున్నాను కానీ నిజమే. విన్నాయనగా నా 1000 రూపాయలకి తీసుకో. నీ మిరపకాయ బజ్జీ వల్ల అంకుల్ వాళ్ళ ఆంటీ వాళ్ళ దగ్గర గొడవ పెట్టేసినావు, మొత్తానికి పందెం గెలిచేసినావు.